హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 34. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ విషయం మేము చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాం. ఇక్కడ చాలా మందికి తెలుసు మా చెల్లెలికి 4 ఏళ్ల పాప చిన్నప్పుడు తప్పిపోయిందని. మేము ఆ పాపని వెతకని చోటు లేదు, ఏడవని రోజు లేదు. మా అందరి జీవితంలో అదొక దుర్దినం. 20 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నాం ఆ పాపని. చివరికి ఆమె ఆచూకీ దొరికింది మాకు. ఇప్పుడు ఆ పాప మన మధ్యలోనే ఉంది అన్నాడు కృష్ణ. అంతే ఏడుస్తూ, అన్నయ్య నా కూతురు ఏది అని విష్ణుని అడుగుతుంది సువర్ణ. ప్రకాష్ కి మాత్రం నోట మాట రావడం లేదు. మూగబోతాడు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా రానాబాబు ప్రేమించిన అమ్మాయి పూజానే, మా వెన్నెల అన్నాడు కృష్ణ. అప్పటి వరకు ఏం జరుగుతుందో, కృష్ణ అంకుల్ ఏం మాట్లాడుతున్నాడో అని ఎదురు చూస్తున్న పూజ కాళ్ళ కింద భూమి కంపించింది ఆ మాట విని. వెంటనే రానా ఫ్యామిలీ మొత్తం పూజ చుట్టూ చేరింది. ఒకరి తర్వాత ఒకరు ముట్టుకుంటున్నారు, హక్ చేసుకుంటున్నారు. సువర్ణ ఏడుస్తూ హత్తుకుంటే ప్రకాష్ నించొని పూజని కింది నుంచి మీ దాకా చూస్తూ తల నిమురుతున్నాడు. అతను ఏడుస్తున్నాడు, కానీ అది ఏడుపు కాదు, సంతోషంతో కూడుకున్నది. అందరూ వెన్నెలా వెన్నెలా అని పిలుస్తున్నారు. మన వెళ్ళలేనా అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. బొమ్మలా నించుంది అందరి ముందు పూజ. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. పూజకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రానా ఏం చేస్తున్నాడు అని రానా వైపు చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా దూరంగా రానా కనిపిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఏదో అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తూ నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు రానా. ఒక క్షణం పూజకి తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ షాక్ అయిపోయారు, గాబరపడ్డారు, భయపడ్డారు. ఆ సీన్ చూసి రానా భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు పూజ దగ్గరికి. వాట్ హ్యాపెండ్ అంటూ. ఏం కాలేదు అందరికి సర్ది చెప్తూ కూతుర్ని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు ప్రకాష్. ఏడుస్తూ సువర్ణ కూడా అనుసరించింది, అలాగే మొత్తం ఫ్యామిలీ కూడా. అరగంట అయ్యా మెలకువ రాగానే చట్టుకున లేచి కూర్చుంది పూజ. చుట్టూ అందరూ తనని చూస్తూ ఉంటారు. పక్కన సువర్ణ ప్రకాష్లు తన చెయ్యి పట్టుకుని అటు ఇటు కూర్చొని వెన్నెల ఎలా ఉంది అని అడుగుతారు. వాళ్ళ చెయ్యిని విదిలించి కొట్టి దూరంగా ఉన్న రానా దగ్గరికి వెళ్లి కోపంగా చూస్తూ చెంపపై బలంగా కొడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అవక్కయ్యారు. కొందరికి కోపం కూడా వచ్చింది రానాని కొట్టినందుకు పూజ పైన. అసలేమనుకుంటున్నావు? నా బ్రతుకు నీకు పిల్లలాటగా ఉందా? నా జీవితాన్ని తీర్చిదిద్దడానికి నువ్వు దేవునివి అనుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే నా ఫీలింగ్స్ తో ఆడుకుంటావు అని ఆవేశంగా అడిగింది పూజ. అమ్మా పూజ, ఏంటి ఆవేశం అడిగాడు విష్ణు. మీకు తెలియదు అంకుల్, మీ అబ్బాయి మీరనుకున్నంత మంచివాడు కాదు. అన్ని అబద్ధాలే ఆడతాడు, అందరిపైన దౌర్జన్యం చేస్తాడు. అసలు నేను మీ ఇంటికి వచ్చింది, గొడవ పడింది మీ అబ్బాయిని ప్రేమించి కాదు. సుందరి ఆంటీ వాళ్ళ ట్రస్ట్ ని కబ్జా చేశానని మీ మేనేజర్ బెదిరించాడు. అది నేను బయట పెట్టడానికి ఇంటర్వ్యూకి వచ్చాను. ఆ ఇంటర్వ్యూలో నన్ను చూసి తనకు నేను నచ్చి తన దగ్గర జాబ్ చేయాలని కండిషన్ పెట్టాడు. నేను ఒప్పుకోకపోతే మీ మేనేజర్ బెదిరించినట్టుగానే ఆ ట్రస్ట్ ని కబ్జా చేస్తానని మళ్ళీ నన్ను బెదిరించి డీల్ కుదిరించుకున్నాడు. పైగా నా ఇష్టం లేకుండానే మేమిద్దరం ప్రేమించుకున్నామని, నన్నే పెళ్లి కూడా చేసుకుంటానని మీ అందరికీ చెప్పి ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చారు అంటూ మొదటి నుంచి వాళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో పూజ అరిచి మరీ చెప్పింది. ఈ మాటలు వినగానే సింధు, విద్యాదేవి, ధర్మ ముఖాలు మెరిసిపోతాయి. జయ కూడా అమ్మయ్యా అనుకుంది. విద్యాదేవి గారు నన్ను ఎవరూ లేని అనాథాని మీ ఇంట్లోంచి వెళ్ళగొట్టిందన్న విషయం తెలిసి ఇప్పుడు కొత్తగా నాకు అమ్మా నాన్నల్ని సృష్టిస్తున్నాడు. రెడీమేడ్ గా అమ్మా నాన్నలు వచ్చేస్తారా? మీరు చెప్పండి. డబ్బుందన్న పొగరే కదా ఇదంతా. డబ్బుతో ఏదైనా చేయిస్తుందేమో, కానీ బంధాలు దేవుడు కలుపుతాడు. సడన్ గా నాకు అమ్మా నాన్నలు ఎలా పుట్టుకొస్తారు? నా చిన్నప్పుడు నా తల్లి నా కళ్ళ ముందే చనిపోయింది. ఇక నా తండ్రి ఉన్నా లేనట్లే.
ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మీ డబ్బున్న వాళ్ళలాగా మాటి మాటికి రంగులు నేను మార్చలేను. మీ అంత డబ్బు నాకు లేకున్నా కానీ మనసు మాత్రం ఉంది. దానికి నేను సమాధానం కూడా చెప్పుకోవాలి అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మోకాళ్లపై కూర్చుంది పూజ. కాదు తల్లి, ఇది అబద్ధం కాదు. నా కొడుకు అబద్ధం చెప్పలేదు. నిజంగా నువ్వు మా వెన్నెలవే. మా మాట నమ్ము అంటాడు విష్ణు. సువర్ణ ప్రకాష్ లు బ్లైండ్ గా పూజని చూస్తూ ఉంటారు. కూతురు దొరికిందన్న షాక్ నుంచి బయటపడలేదు ఇంకా. అవును పూజ, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఊరికనే ఒక పరాయి అమ్మాయిని తీసుకొచ్చి మా చెల్లెలు కూతురు అని మేము ఎందుకు చెప్తాం? ఇదిగో నీది మా బావది డిఎన్ఏ టెస్టులు. ఇవి ఇద్దరివి మ్యాచ్ అయినట్లు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అంటూ చూపించాడు కృష్ణ. ఏడుస్తున్న పూజాని పైకి లేపి, చూడు పూజ, నా కొడుకు అని కాదు, కానీ రానా అబద్ధం చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. నా చెల్లెలి మనసు మభ్య పెట్టడానికి ఒక అనాథను తీసుకొచ్చి నీ కూతురు అని చెప్పాలి అనుకుంటే అది ఎప్పుడో చెప్పేవాళ్ళం. నిన్నే వాళ్ళ కూతురని, కొన్ని కోట్లకు వారసురాలివి అని మేము ఎందుకు చెప్తాం వెన్నెల? ఎలాగో మా ఇంటి కోడలివి కాబోతున్నావు. మా దగ్గర ఉన్నదంతా నీదే కదా, ఇంకా కొత్తగా ఆ ఆస్తితో మాకేం పని అంటాడు విష్ణు. సరే, మీ మాట నేను ఒప్పుకుంటాను, కానీ అంకుల్ ఎలా నమ్మాలి? 9 ఏళ్లు పెంచిన నా తల్లి అబద్ధమా? ఊరిలో తాగుబోతుగా తిరుగుతున్న మా నాన్న అబద్ధమా అని అడిగింది పూజ. అబద్ధమే పూజ అని వినిపించింది ఒక బాగా తెలిసిన వాయిస్. ఆటోమేటిక్ గా తిరిగి చూసింది పూజ. ఆమె ఎదురుగా వీరబాబు. వీరబాబు నువ్వా అని అడిగింది పూజ ఆశ్చర్యంగా. పూజ అసలు అతను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచించలేకపోతుంది. పూజ జస్ట్ బొమ్మలా నిలబడిపోయింది అతన్ని చూసి. అవును, ఎలా ఉన్నావుమా అని అడుగుతాడు వీరబాబు దగ్గరికి వచ్చి. నాన్న ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అంత బాధలోనూ పూజ. బాగానే ఉన్నాడు, కానీ వీళ్ళు చెప్తున్నది నిజం. నువ్వు నిజంగా సుజాత అత్తయ్యకి పుట్టలేదు అని వీరబాబు చెప్పగానే షాక్ గా అలాగే చూస్తూ ఉండిపోయింది పూజ వీరబాబు మాటలకి. అత్తకు పిల్లలు పుట్టక అందరూ గొడ్రాలు అంటుంటే తను చాలా బాధపడేది. నువ్వు రాకముందు అత్త నన్ను పెంచుకుంది. ఒకసారి పొలం పనికి వెళ్తుంటే నేను వెళ్ళాను. పక్క పొలంలో ఒక అతను ఒక 4 ఏళ్ల పాప చేతికున్న బంగారు గాజులు తీస్తున్నాడు. అవి రావడం లేదు. ఆ పాప నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తుంది. వాణ్ణి పాప ఎవరని అడిగితే వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. అత్త ఆ పాపని లాక్కొని పోలీసులకు చెప్తాను అనగానే వాడు పారిపోయాడు పాపని వదిలేసి. అలా నిన్ను తీసుకొచ్చి పెద్దల ముందు పెట్టింది అత్త. ఎవరి కూతురో ఏంటో, ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దాం. అప్పటి వరకు నువ్వు పెంచుకో. ఒకవేళ రాకపోయినా నీ దగ్గరే ఉండని. ఎలాగో నీకు పిల్లలు లేరు కదా అన్నారు ఊరి పెద్దలు పోలీసులకు భయపడి. ఆ పాప ఎవరో కాదు పూజ, నువ్వే. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ తర్వాత నీ కోసం ఎవరూ రాలేదు. ఇక అత్త కూడా నిన్ను ఎవరికి ఇవ్వాలి అనుకోలేదు అన్నాడు వీరబాబు. ఆ మాట చెప్పగానే నేలపైన కూర్చుండిపోయింది పూజ. అంటే అమ్మ నాకు సొంతమ్మ కాదా అని మనసులో అనుకుంటూ ఏడుస్తూనే ఆమెతో గడిపిన ప్రతి ఒక్క సంఘటన కళ్ళ ముందు తిరగసాగింది పూజకి. ఇక అందరికీ చెప్తున్నాడు వీరబాబు. తనని పెంచుకోవడం మా మామయ్యకి కూడా ఇష్టం లేదు, కానీ అత్త తనతో పడి మరీ పెంచుకుంది. మా అమ్మకి కూడా నీపైన అదే కోపం. పూజ, నువ్వు నా స్థానంలోకి వచ్చి వాళ్లకున్న ఇల్లు పొలం లాక్కున్నావని. వచ్చిన కొత్తలో మా తిండి పూజకి నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటూ ఏడ్చేది. కానీ మామయ్య తనని అస్సలు ఎత్తుకునేవాడు కాదు. పైగా ఆయన కనిపించగానే తిట్టేవాడు. తాగుబోతు కదా, ఆయనకి చాలా భయపడేది పూజ. అందుకే అటాచ్మెంట్ చాలా తక్కువ. కానీ మా అత్తయ్య పూజని తన ప్రాణంలా చూసుకుంది. అందుకే తన పేరు కలిసేలా పూజ అని పేరు పెట్టుకుంది. ఇంకా నిన్ను పెంచుకున్న విషయం కూడా నీకు తెలియకుండా కాపాడుకుంది. ఆవిడ పోయాకి కష్టాలు మొదలయ్యాయి నీ. కానీ కానీ నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. బహుశా మీ ఇంట్లో ఎవరికైనా నువ్వు అలవాటు ఉన్నావేమో అన్నాడు వీరబాబు. పోయే ముందు అత్తయ్య నాకు ఒకటి ఇచ్చింది అంటూ ఒక చిన్న బంగారు గాజు తీసి చూపించాడు వీరబాబు. పూజ ఆ గాజుని ఒకసారి చూసినట్లు గుర్తు వాళ్ళమ్మ దగ్గర.
ప్రకాష్ ముందుకు వచ్చి, వెన్నెల, నువ్వు మా వెన్నెలవే, ఇప్పటికిప్పుడు నేను నిన్ను నమ్మించగలను అంటూ తన వాలెట్ లోని మరొక చిన్న బంగారు గాజు తీసి చూపించాడు. ఆశ్చర్యపోయారు ఇంట్లో వాళ్ళందరూ, అలాగే పూజ కూడా. చిత్రంగా చూసింది దాన్ని. ఆ 2 గాజులు ఒకే జతవి. పట్టుకొని మరీ చూసింది. ఇవి నేను నీ 4 ఏళ్ల పుట్టినరోజుకి కానుకగా ఇచ్చాను బంగారం. అది జరిగిన నెలలోపే నువ్వు మా నుంచి తప్పిపోయావు. ఇప్పటికైనా నమ్ము బంగారం. మా కన్నీళ్లు నిజం, మా బాధ నిజం అని అంటున్న అతని కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. నిజంగా అతని కళ్ళలోనే కాదు, అతని మాటలు, చూపులో కూడా బాధ తెలుస్తుంది పూజకి. ప్రకాష్ తో పూజ ఏదో మాట్లాడడానికి నోరు తెరవగానే, ఓ, అది మళ్ళీ వస్తుందా? ఈసారి వస్తే అది నాకు పుట్టలేదన్న పచ్చి నిజం దానికి చెప్పేస్తా. అయినా అది వచ్చినప్పుడే నాకు దరిద్రం అంటుకుంది. మహారాజులా బతికే నా సుజాత అది వచ్చాకే చచ్చిపోయింది. ముదనష్టపది. ఇంకా పూజ అని పేరు పెట్టుకుంది. మీ అత్తయ్య చచ్చిపోయింది కాబట్టి అది బతికిపోయింది, లేకపోతే నేనే చంపేవాణ్ణి అని నరసింహ తాగి వాగుతున్న వీడియో వీరబాబు ఫోన్ లో ప్లే చేశాడు. ఇప్పటికైనా నమ్ము పూజ, నిజంగానే వాళ్ళే నీ తల్లిదండ్రులు అని చెప్పాడు వీరబాబు. అంతలోనే అప్పు ముందుకు వచ్చి, అంటే పోసుకొడుతున్నావు, మంచి చెడు అన్ని నీకు తెలుస్తాయి, చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తావు, ఒకరు కష్టంలో ఉంటే బిలబిలలాడిపోతావు, నీ కన్న తల్లిదండ్రులే వాళ్ళు అని అన్ని ప్రూఫ్స్ చూపించాక కూడా ఇంకా అనుమానిస్తున్నావా? నువ్వు కన్ఫ్యూజ్ లో ఉన్న మాట నిజమే, కానీ ఒకసారి మనసుతో ఆలోచించు పూజ. అయినా అమెరికా నుంచి వచ్చింది నీ దగ్గర ఏడవడానికా? నువ్వే మా కూతురివి అని నీ దగ్గర అబద్ధాలు చెప్పడానికా అంటుంది అప్పు గట్టిగా. ఒక క్షణం సువర్ణ ప్రకాష్లను చూడగానే మనసు తరుక్కుపోయింది పూజకి. ఒకసారి చేతిలోని గాజులని చూసి నాన్న అని పిలుస్తుంది పూజ. వెన్న అంటూ ప్రకాష్ గట్టిగా హత్తుకుంటాడు. సువర్ణ కూడా సారీ, నేను నమ్మడానికి టైం పడుతుంది అంటుంది పూజ వాళ్ళ బాధ చూడలేక. లేదు వెన్నెల, నువ్వు మాకు సారీ చెప్పకు, నువ్వు మా బంగారు తల్లి అంటూ పట్టుకొని ఏడుస్తుంది సువర్ణ. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.